ఇటీవల చైనాలో ప్రబలిన హెచ్ఎంపీవీ మహమ్మారి వైరస్ భారత్లోకి ప్రవేశించింది. 3 కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. కర్ణాటకలోనే 2 కేసులు, గుజరాత్లో 1 కేసు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెంగళూరు ఆసుపత్రిలో తొలి కేసు నమోదైనట్లు సమాచారం. 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంకా ల్యాబ్లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రిపోర్ట్ అయితే ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఆ రిపోర్టుపై తమకు అనుమానాలు ఉన్నాయని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. మరోవైపు చైనాలోని పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాగా ఇప్పటికే హెచ్ఎంపీవీ వైరస్ పట్ల తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఇక హెచ్ఎంపీవీ వైరస్ భారత్ కు వ్యాపించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ఇప్పటికే హెచ్ఎంపీవీ వైరస్ కర్ణాటకలోనే బెంగళూరులో 2 చిన్న పిల్లలకు సోకినట్టు, మరోవైపు గుజరాత్ లో కూడా ఒకరికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశానికి వచ్చింది. ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో కూడా ఇప్పుడే 1 కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం 3 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. చైనాలో గతంలో కరోనా అక్కడనే ప్రబలింది. ఇప్పుడు కూడా హెచ్ఎంపీవీ అక్కడనే వైరస్ ప్రబలింది. అయితే చైనాలో ప్రబలినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ దేశానికి శరవేగంగా వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సిమ్టమ్స్ గతంలో కరోనా సిమ్టమ్స్ ఏ రకంగా ఉన్నాయో ఇప్పుడు కూడా హెచ్ఎంపీవీ వైరస్ సిమ్టమ్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినటువంటి దానిలోనే ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకుతుంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే తీవ్రమైనటువంటి సమస్యతో చైనా కొట్టుమిట్టాడుతుంది. ఈ వైరస్ కారణంగా పెద్ద ఎత్తున హాస్పిటల్ పాలవుతున్నారు. అయితే చైనాలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఏ రకంగా ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ ను నిర్మూలిస్తున్నారనే పైన అధ్యయనం చేస్తున్నారు. భారతదేశంలో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఎట్లా ముందుకెళ్లాలి, ఏ రకంగా ఈ వ్యాధిని ఈ వైరస్ ను నివారించాలనేది కూడా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఎక్కడికెక్కడ హెచ్ఎంపీవీ సంబంధించినటువంటి వాటిపైన జాగ్రత్త వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే 3 కేసులు అనేది మొత్తానికి భారతదేశంలో 3 కేసులు అనేది ఒక రకంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ వీటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తుంది. మొత్తానికి 3 కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. సేమ్ కరోనా ఏ రకమైనటువంటి సింప్టమ్స్ ఉంటాయో ఈ వైరస్ కూడా అలాంటి సింప్టమ్సే ఉన్నాయి. థ్యాంక్ యూ రాజిరెడ్డి.